హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న మనకి కట్ ఆఫ్ రెడ్యూస్ అయిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నిన్న మనం చూసాము. బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి మీకు కట్ ఆఫ్స్ ఏంటి అనేది చూపిస్తాను. సో జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 7th పర్సెంటైల్ అంటే 103 అండ్ ఎబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అనమాట. దాని తర్వాత జనరల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 90 మార్క్స్ ఆర్ ఎబోవ్ వచ్చిన వాళ్ళంతా కూడా ఎలిజిబులే. అవుట్ ఆఫ్ 800 అనమాట ఇది స్కోర్. ఓకే, మీ స్కోర్ ఎంత అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది చూసుకోండి. సో ఇది మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ స్కోర్స్ 103 అండ్ 90. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందులో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా 0 పర్సెంటైల్ ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. అంటే -40 దాకా కూడా కొంతమందికి స్కోర్ రావడం జరిగింది. సో -40 వచ్చిన వాళ్ళు కూడా, 0 కాదు -40 వచ్చిన వాళ్ళు కూడా, అంటే జస్ట్ ఎగ్జామ్కి అపియర్ అయిన వాళ్ళంతా కూడా, వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యారు. ఏది ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఈ కేటగిరీస్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే, సో దీని ప్రకారంగా మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీరు కౌన్సిలింగ్స్కి అపియర్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని చూసుకొని మీరు ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకొని మీకు కావాల్సిన నోటిఫికేషన్కి రిజిస్టర్ చేసుకోండి. సో ముందుగా మనకి ఏపీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో కన్వీనర్ కోటా అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ముందుగా ఈ వీడియోలో మనము కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మీకు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే దానికంటే ముందు మీకు దీనికి అంటే ఈ ఏపీలో రిజిస్ట్రేషన్ చేయడం అంటే కన్వీనర్ కోటాకు కానీ లేదంటే మేనేజ్మెంట్ కోటా ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషనల్ కోటా వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ చేయడం కోసం మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే, హెల్ప్ ఇన్ ద సెన్స్ అది పెయిడ్ సర్వీస్ అనమాట. గైడెన్స్ అండ్ పెయిడ్ సర్వీస్ అవైలబుల్ ఉంది. కొత్త రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ, ఏపీ, ఆల్ ఇండియా కోటా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో కాంపిటెంట్ అథారిటీ కోటా లేదంటే మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషనల్ కోటా ఇవన్నీ కూడా మీకు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టడము, తర్వాత మీకు సీట్ వచ్చేంత వరకు సపోర్ట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదే కాకుండా మీకు ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎండిఎంఎస్ అడ్మిషన్స్ ఏమైనా కావాలి అని అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పెషాలిటీస్లో లైక్ రేడియాలజీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, టీబీ, చెస్ట్, జనరల్ మెడిసిన్, ఎనస్థీషియా, సైకియాట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియోథెరపీ, ప్యాథాలజీ, లేదంటే మీకు జనరల్ సర్జరీ, ఓబీజీ, ఆప్థమాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ ఇట్లాంటి వాటి అన్నిట్లో ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్గా ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా కింద కనిపిస్తున్నటువంటి నంబర్లో కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. 9849068590 నంబర్. సో రైట్, ఇక మనము డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని సీట్లు ఉంటాయి, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో మాట్లాడుకుందాము. కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఏ కేటగిరీ సీట్స్ అనమాట, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఓకే రైట్, ఇక చూడండి ఇక్కడ పీజీ మెడికల్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా 25-26 అకాడమిక్ ఇయర్. నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ ఫర్ both in-service and non-service candidates after reduction of cut-off percentile for phase 3 అంటే మాపప్ అనమాట, అండ్ స్ట్రే రౌండ్ కౌన్సిలింగ్స్. అంటే ఇంకా మనకి ఆల్రెడీ 2 రౌండ్లు కౌన్సిలింగ్ అయిపోయింది. రౌండ్ 1, రౌండ్ 2 అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 అయిపోయింది. తర్వాత ఇంకొక 2 రౌండ్లు ఉందన్నమాట. అది ఫేజ్ 3 అంటారు లేదా మాపప్ అంటారు. ఇంకొకటేమో స్టే వేకెన్సీ రౌండ్ అంటారు ఫైనల్గా. సో ఈ 2 రౌండ్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో తగ్గిన కట్ ఆఫ్ ప్రకారంగా, సో వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇప్పటివరకు రిజిస్టర్ చేయలేదో ఇప్పుడు కొత్తగా ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏది ఈ ఫర్దర్ 2 రౌండ్స్కి పార్టిసిపేట్ చేయడం కోసం, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం కోసం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ద క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్. ఓకే, ఇఫ్ దే డు నాట్ సాటిస్ఫై లోకల్ స్టాటస్ ఆర్ నాన్ లోకల్ స్టాటస్ యాజ్ పర్ జియో నంబర్ 646. ఓకే, ఇది
మీ అందరికీ తెలిసిందే, లోకల్ నాన్ లోకల్ ఓన్లీ ఏ కేటగిరీ సీట్స్ కాబట్టి వీటికి ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అంటే నేను అన్ని పాయింట్స్ కవర్ చేయట్లేదు దీంట్లో, ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక చూపించినటువంటి నంబర్ లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్లో మీరు కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇకపోతే మనకి ఈ అకాడమిక్ ఇయర్ 2023-24 తర్వాత స్టార్ట్ చేసినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అండ్ అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా సీట్స్ కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అయితే దాంట్లో ఉన్నటువంటి టోటల్ సీట్స్లో 50% సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. ఇక రిమైనింగ్ 50% సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ 50%లో 50% కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి కౌన్సిలింగ్లో ఉంటాయన్నమాట. ఓకే, ఇకపోతే మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ ఎన్ఆర్ఐ కోటా దీనికి సంబంధించిన వేరే నోటిఫికేషన్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో కాకపోతే ఇక్కడ 50%, 35% ఏది ఆల్ ఇండియా కోటాకి 50% తీసేసిన తర్వాత రిమైనింగ్ 50%లో అంటే సపోజ్ 200 సీట్స్ ఉన్నాయనుకుందాం ఒక కాలేజ్లో, 100 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి, ఇంకా 100 సీట్లు ఇక్కడే ఉంటాయి. ఆ 100 సీట్లలో 50 సీట్లు ఏ కేటగిరీలో ఉంటాయన్నమాట. ఇంకొక 35 సీట్స్ ఏమో కాంపిటెంట్ అథారిటీ కోటా సెల్ఫ్ ఫైనాన్సింగ్లో ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఇంకొక 15 సీట్స్ ఎన్ఆర్ఐ కోటాలో ఉంటాయి. సో ఈ రెండింటికి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సీట్స్ గురించి ఈ నోటిఫికేషన్ అనమాట. రైట్, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇచ్చారు చూడండి. ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, బట్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే ఏపీలో కన్వీనర్ కోటాకి రిజిస్టర్ చేసుకొని ఉన్నారో వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు చెయ్యని వాళ్ళు, అప్పుడు ఎలిజిబుల్ అయ్యుండి కూడా చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఒకటి. రెండోది, ఇప్పుడు కొత్తగా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే మెయిన్ ఇక్కడ ఈ కలర్లో ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్స్. సో వీళ్ళకి ఈ ఫర్దర్ 2 రౌండ్స్ ఏవైతే ఉంటాయో, మాపప్ రౌండ్ అండ్ స్టే వేకెన్సీ రౌండ్, ఈ 2 రౌండ్స్లో వీళ్ళందరూ అంటే ఇంతకుముందు రిజిస్టర్ చేసిన వాళ్ళు, ఇప్పుడు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ అనమాట. ఇందాక కట్ ఆఫ్ చూసాం కదా, ఆ కట్ ఆఫ్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మీరు చెక్ చేసుకొని మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అయినట్లు. సో దాని ప్రకారంగా మీరు ఫర్దర్గా ఆప్షన్స్ పెట్టుకోవడం కానీ ఇదంతా ప్రొసీజర్ అంతా కంటిన్యూ అవుతుందన్నమాట. అయితే రిజిస్ట్రేషన్కి మనకి ఎప్పటి నుంచి టైం ఇచ్చారు అని అంటే ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి మనకి 19th రోజు ఈవినింగ్ 6 o'clock దాకా మనకి టైం ఇవ్వడం జరిగింది. కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ కోసం, కాంపిటెంట్ అథారిటీ కోటా లేదా ఏ కేటగిరీ ఓకే పీజీ సీట్స్ కోసం రిజిస్ట్రేషన్కి ఇది టైం అనమాట. రివైజ్డ్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు కదా. సో అందరూ క్లియర్గా స్టార్టింగ్ నుంచి చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. కొంతమంది స్కిప్ చేస్తూ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అర్థం అవ్వడం కోసం క్లియర్గా నేను కొన్ని పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. ఇక కట్ ఆఫ్ స్కోర్సు ఇందాక ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 103, జనరల్ పీడబ్ల్యూడి అయితే మనకి 90 అండ్ ఎబో రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితేనేమో -40 వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇకపోతే మనకి ఇంటర్న్షిప్ కంప్లీషన్ ఎప్పటి వరకు అయిపోయి ఉండాలి, మీరు జూలై 2025 31st లోపల, ఓకే 2025 జూలై 31st లోపల ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఒకటి. రెండోది సర్వీస్ రెండెడ్ అప్ టు 16th April 2025 షల్ బి కన్సిడర్డ్ ఫర్ కన్సిడరింగ్ క్యాండిడేట్స్ అండర్ ఇన్ సర్వీస్ కోటా. ఇన్ సర్వీస్ కోటాలో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ లోపల వాళ్ళ సర్వీసు రెండర్ చేసి ఉండాలి. అదొకటి డేట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత సర్వీస్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 50 years యాజ్ ఆన్ 16th April 2025. ఆ డేట్ వరకు 50 సంవత్సరాలు కంప్లీట్ చేయని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే వాళ్ళ ఏజ్ 50 years కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఆ డేట్ ఇయర్కి, సో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే 16th April 1975 కంటే ముందు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్, దాని తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో
మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి అని అంటే రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ 50,000 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే ఈ సీట్ బ్లాకింగ్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు అవాయిడ్ చేయడం కోసము ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే దీని అర్థం ఏంటి అనంటే ఇన్ కేసు మీకు సీట్ వచ్చింది, ఓకే, ఇన్ సర్వీస్ క్యాండిడేట్, ఇక్కడ పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి, నేను మెన్షన్ చేసి మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ హూ డు నాట్ జాయిన్ ద సీట్స్ అలాటెడ్ టు దెమ్ ఇన్ ఫేజ్ 3 మాపప్ రౌండ్ విల్ బీ ఫోర్ఫీటెడ్. సో మీకు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్ వచ్చింది అనుకుందాం, థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చింది, మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, మీ 50,000 డిపాజిట్ మళ్ళీ మీకు వెనక్కి రాదు. ఓకే, తర్వాత నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ హూ డు నాట్ జాయిన్ ద సీట్ అలాటెడ్ టు దెమ్ ఇన్ ఫేజ్ 3 ఆర్ ఇన్ సబ్సీక్వెంట్ స్టే రౌండ్స్ ఇఫ్ ఎనీ విల్ బీ ఫోర్ఫీటెడ్. నాన్ సర్వీసు ఇన్ సర్వీసు ఇద్దరు కూడా సీట్ వచ్చింది అనుకోండి, మీకు ఆప్షన్స్ పెట్టారు, మీరు రిజిస్టర్ చేసుకున్నారు, ఇప్పుడు తర్వాత ఆప్షన్స్ పెట్టారు, ఆ తర్వాత మళ్ళీ సీట్ వచ్చింది, సీట్ అలాట్మెంట్లో సీటు మీకు అలాట్ అయింది, అయిన తర్వాత మీరు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మీ 50,000 రూపాయల డిపాజిట్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ మీకు రిటర్న్ రావు. అది దీని అర్థం అనమాట. అండ్ ఇంకొకటి నాన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఇంకొక కండిషన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సచ్ క్యాండిడేట్స్ షల్ బి డిబార్డ్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ AP State Counseling for admission to PG Medical under both competent authority quota and management quota for subsequent 1 academic year. అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు అంటే సీట్ వచ్చి మీరు తీసుకోలేదు, జాయిన్ అవ్వలేదు అనుకోండి, మీ 50,000 రూపాయలు పోతాయి. ప్లస్ ఈ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఏంటి కండిషను, మిమ్మల్ని డిబార్ చేస్తారు. ఇందులో నుంచి ఈ సంవత్సరం మీరు ఫర్దర్ కౌన్సిలింగ్లో అటెండ్ కాలేరు, అండ్ నెక్స్ట్ ఇయర్కి కూడా మీరు అటెండ్ కాలేరు అనమాట. ఓకే, సో ఇలా మీకు కండిషన్ అయితే ఉంది. ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. If the candidate joins the allotted seat, the security deposit amount will be refunded to the candidate after closure of admission. మీకు సీట్ వచ్చింది, మీరు జాయిన్ అయ్యారు, అడ్మిషన్ తీసుకున్నారు, అంతా అయిపోయింది ప్రొసీజర్, ఓకే ఫైన్, మీకు ఆ 50,000 మళ్ళీ రిటర్న్ చేస్తారనమాట. సో అది కండిషన్. ఎప్పుడు మొత్తం అడ్మిషన్ ప్రొసీజర్ ఇదంతా కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత, క్లోజ్ అయిపోయిన తర్వాత, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీ 50,000 మీకు రిఫండ్ చేస్తారు. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ అలాటెడ్ ఏ సీట్, ద సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ విల్ బీ రీఫండెడ్ టు ద క్యాండిడేట్ ఆఫ్టర్ క్లోజర్. మీకు ఒకవేళ సీటే రాలేదు అయినా కూడా మొత్తం అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీ 50,000 మీకు రీఫండ్ చేస్తారనమాట. సో ఇవి మెయిన్గా మనకి రీఫండ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట, పాయింట్స్. సో ఇకపోతే ఇంతకుముందు ప్రీవియస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని చూడాలనుకుంటే మీరు ఈ లింక్ క్లిక్ చేయొచ్చు. లేదంటే ప్రాస్పెక్టస్ చూడాలనుకుంటే ఈ ప్రాస్పెక్టస్, అంటే ప్రాస్పెక్టస్లో ఎందుకు చూడాలి, ఏముంటాయని అంటే మనకి ఒకటి ఫీజు ఉంటుంది, ఏది మనకి ట్యూషన్ ఫీజు, కాలేజీలో యూనివర్సిటీ ఫీజు, సీట్ అలాట్ అయిందనంటే యూనివర్సిటీ ఫీజు పే చేసి మన అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ఫీజు ఎంత కట్టాలి, అదేవిధంగా ట్యూషన్ ఫీజు ఎంత కట్టాలి అనేది క్లియర్గా వాటిలో మెన్షన్ చేసి ఉంటుంది. సరే అది కూడా చూపిస్తాను మీకు. దానికంటే ముందు ఇక్కడ అసలు ఇప్పుడు ఓపెన్ అయిన ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మనం రిజిస్టర్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలి అనేది ఇక్కడ ఈ టేబుల్లో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ద రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వితౌట్ లేట్ ఫీజు. మరి విత్ లేట్ ఫీజు ఉందనంటే అదైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓన్లీ 19th లోపలే మనకి టైం ఉందన్నమాట. ఈవినింగ్ 6 o'clock 19th వరకు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విత్ ఇన్ MBBS కంప్లీటెడ్ విత్ ఇన్ ఏపీ అనుకోండి. ఓకే, రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు 6,000 ఓసీబీసీలకి, ఎస్సీ ఎస్టీలకి అయితే 5,000 రూపీస్ పే చేయాలి. ఓకే, ఇన్ అడిషన్ టు దట్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఫీజు కూడా ఉంటుంది. అయితే అది విత్ ఇన్ ఏపీ MBBS కంప్లీట్ చేసిన వాళ్ళకి అది లేదు. కాబట్టి ఓసీ, బీసీ వాళ్ళకి 6,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5,000 రూపీస్. అలా కాకుండా MBBS మీరు వేరే స్టేట్లో కంప్లీట్ చేశారనుకోండి, ఏపీలో కాకుండా వేరే ఎక్కడైనా MBBS కంప్లీట్ చేసి వచ్చారనుకోండి, ఏది ఇండియాలో వేరే స్టేట్లో, సో అలాంటి వాళ్ళకి ఓసీ, బీసీ వాళ్ళకి 6,000 రూపీస్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ వెరిఫికేషన్ ఫీజు ఇంకొక 3,000, అంటే మొత్తం 9,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలు అయితే 5,000 ప్లస్ 3,000 మొత్తం 8,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఇంకా అసలు ఎంబీబీఎస్ కంప్లీట్గా వేరే అబ్రాడ్లో ఎక్కడో కంప్లీట్ చేసాము, వేరే కంట్రీలో కంప్లీట్ చేసామని అనుకుంటే వాళ్ళకు వచ్చేసి ఓసీ బీసీ అయితే 6,000 ప్లస్ వెరిఫికేషన్ ఛార్జెస్ 7,000 మొత్తం 13,000 ఉంటుంది. అలా కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకోండి 5,000 ప్లస్ 7,000 మొత్తం 12,000 ఉంటుందన్నమాట. ఇది మనకి రిజిస్ట్రేషన్ ఫీజు. ఓకే, ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఛార్జెస్ అనమాట. నోట్ ఇక్కడ ఒక నోట్ ఉంది చూడండి. ఎనీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ ద ఎబోవ్ కట్ ఆఫ్ డేట్స్ విల్ బీ విత్ ఏ లేట్ ఫీజ్ టు బీ నోటిఫైడ్ లేటర్. సో అది ఉంటుందా లేదా అంటే ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనేది మనకి తెలియదు. ప్రస్తుతానికైతే వితౌట్ లేట్ ఫీజు అయితే మనకి 19th వరకు టైం ఇచ్చారు కాబట్టి ఈ ఫీజులతో మీరు కట్టేసుకోండి. ఒకవేళ ఈ లోపల మీరు కట్టలేకపోతే ఇన్ కేసు వాళ్ళు విత్ లేట్ ఫీజు ఏమైనా నోటిఫై చేస్తే లేటర్ తర్వాత చెప్తామనేసి అన్నారు. అది ఉంటుందా ఉండదా కూడా మనకు తెలియదు. కాబట్టి చూద్దాం. అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఇప్పుడే కట్టేసుకోండి, ఇప్పుడే రిజిస్టర్ చేసేసుకోండి. కాబట్టి ఒకవేళ లేట్ ఫీజుతో అన్నా కూడా దాదాపు ఒక 20,000 లేదా 30,000 లేట్ ఫీజే ఉంటుంది ఇన్ అడిషన్ టు దీస్ ఫీజెస్ అనమాట. కాబట్టి అక్కడ దాకా వెళ్ళకుండా ఇప్పుడే 19th లోపల రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఇక సో అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఇంక్లూడింగ్ లేట్ ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బీ రీఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఫ్యూచర్ డేట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. హెన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ప్రాస్పెక్టస్ రెగ్యులేషన్స్. ఇవన్నీ మీరు కట్టిన ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది మీకు మళ్ళీ రీఫండ్ రాదు అని క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నారు. రైట్. సో ఇకపోతే మనకి ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ద ఫాలోయింగ్ is the tuition fee structure for the academic year 25-26 to be payable for the competent authority quota seats in private unaided medical colleges as per GO RT number 777 HM and FW department dated 2025 November 9th of Government of Andhra Pradesh, subject to the outcome of writ petition number so and so. ఓకే, సో ఇది ప్రైవేట్ అన్ఎయిడెడ్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఓకే ఆ కాలేజెస్లో ఈ ఫీజులు ఉంటాయి, ట్యూషన్ ఫీజు ఈ విధంగా ఉంటుంది అనేసి దీని అర్థం అనమాట. క్లియర్గా చూడండి. క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా ఇవైతే మీకు కన్వీనర్ కోటాలోనే ఇవి. ఓకే, కన్వీనర్ కోటా ఏ కేటగిరీ, కాంపిటెంట్ అథారిటీ కోటా అనుకోండి. ఓకే, 4,96,800 రూపీస్ మీకు ట్యూషన్ ఫీజు ఉంటుంది ఎవ్రీ ఇయర్. అది కాకుండా పారాక్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితేనేమో 1,55,250 రూపీస్ ఉంటుంది. లేదు ప్రీ క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే 70,380 రూపీస్ మీకు ఉంటుందన్నమాట. అది కాకుండా ఇంకా మనకి ఇందాక మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడుకున్నాం కదా, 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి మనకి వచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 50% సీట్స్ ఈ కన్వీనర్ కోటాలో ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్. సో దానికి సంబంధించి కన్వీనర్ కోటాలో ఉండేటువంటి వాటికి ఫీజు ఎంత అని అంటే ఇక్కడ ఏ కాలేజీలు 5 కాలేజీలు ఉంటాయి మీకు తెలుసు. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం. ఈ కాలేజెస్లో ఆల్ ఇండియా కోటా సీట్స్ వస్తేనేమో మీకు 30,000 ఫీజు. కాంపిటెంట్ అథారిటీ కోటాలో 35% సీట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏది ఈ 50 కాకుండా రిమైనింగ్ 50లో 35% సీట్స్ అని చెప్పాను కదా. సో దానికి సంబంధించి సీట్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో ఉండేటువంటి సీట్స్కి మీరు 30,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎన్ఆర్ఐ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అది వేరే, దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇన్ కేస్ మీకు ఎటువంటి క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలి రెగ్యులేషన్స్ గురించి అని అంటే వాళ్ళు ఇక్కడ కొన్ని నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. పేమెంట్ గురించి కానీ టెక్నికల్ డిఫికల్టీస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు ఈ నెంబర్స్లో కాంటాక్ట్ చేయొచ్చు. టైమింగ్స్ ఉంటాయి 10 AM to 6 PM. ఇంకా మీకు పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్, గైడెన్స్, రిజిస్ట్రేషన్ సర్వీసెస్, ఇట్లాంటి వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా కావాలి అని అంటే మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి కాంటాక్ట్ చేయండి. లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే అవి పెయిడ్ సర్వీస్ గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో.
సో దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తాను. అది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు ఒకే దాంట్లో చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ అదే కాకుండా వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో సో 2 వీడియోలు చేస్తున్నాను. సో దయచేసి అందరూ నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఎవరికైతే బి కేటగిరీ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ కావాలనుకుంటారో వాళ్ళంతా కూడా దానికి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్స్కి అందరూ టాపర్స్, మంచి స్కోరు చేసిన వాళ్ళు మాత్రమే దీంట్లో సీట్ వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. సో ఎలిజిబుల్ అయిన వాళ్ళు అందరూ కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే మీ స్కోర్ని బట్టి, ర్యాంక్ని బట్టి మీకు సీట్ వస్తుందా లేదా అన్నది మాత్రమే ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి రిజిస్టర్ చేసుకోవాలా వద్దా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.